ఇది కూడా ఎంత గమ్మత్తైన విషయం అంటే ఫ్లెక్సీలకు 60 కోట్లు. దేనికయ్యా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేదనంటే అన్ని జిల్లాల్లో కలిపేసి, అంటే వీళ్ళు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి ఎవరెవరికైతే ఇచ్చిరో వాళ్ళకి లబ్ధిదారులకు సంబంధించినవి ఆయా జిల్లాలలో ఆయా ఊర్లలో పెట్టాలట. ఏంటివి? పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి పలానా ఎల్లయ్యకు 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, పలానా పుల్లయ్యకి గ్యాస్ వచ్చింది 500కి, లేదు అని అంటే పలానా వెంకటమ్మకి రుణమాఫీ అయింది. ఇట్లా ఈ వచ్చిన లబ్ధిదారులను తీసుకొని ఫ్లెక్సీలు పెడతారట ప్రతి జిల్లాలో, ప్రతి ఊర్లలో, ప్రతి మండలంలో అట్లా. ఓకే, ఒకవైపు ఏమో వీళ్ళు వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ ఏవి మాకు రాలేదురా నాయన అనేసి ఇప్పుడు బండబూతులు తిడుతుంటే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారో అవి తీసుకొచ్చి చూపిస్తున్నందుకే కదా ఇవాళ మీడియాలో ఎవరెవరైతే చూపిస్తారో ఇవాళ సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెడుతున్నది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కదా, ఎక్స్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, అందులో వాళ్ళ ఆవేదనను పెడుతుంటేనే తీసుకుపోయి కేసులు పెడుతుంటారు. ఇదే సాక్ష్యం కదా. నిండు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి మాట్లాడి, అంటే ఆయన బాగా దొరికిపోతాడు ఏ విషయంలోనైనా. రేవంత్ రెడ్డికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే చాలా నిజాయితీగా నిజం ఒప్పుకుంటాడు అన్నట్టుగా. ఆ రోజే ఏం అధ్యక్ష ఇట్లా నాకు చీమోనెత్తురు లేదా, నాకు భార్య పిల్లలు లేరా, నా కుటుంబ సభ్యులు లేరా, మీ ఇళ్ళకి ఇట్లా జరిగితే మీకు రక్తం మరగదా, నా రక్తం మరగదా, నాకు చీమోనెత్తురు లేదా అని అంటివి. దేనికన్నా మాట ఒక రైతు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మాట్లాడుతూ సీఎం ఏమి చేతగాని పనులు చేస్తున్నాడు అనేసి ఆయన ఆవేదనలో నానాబూతులు మాట్లాడితేనే కదా కేసు పెట్టింది. ఆ కేసు పెట్టే కదా జర్నలిస్టులను అరెస్ట్ చేసింది. దాంట్లో భాగంగానే కదా అసెంబ్లీలో అధ్యక్ష ఇట్లా చేస్తారా, అట్లా చేస్తారా, ఇట్లా వాళ్ళు బూతులు మాట్లాడితే మీరు ఎట్లా ఎంకరేజ్ చేస్తారా అని అంటుంది. సరే, బూతులు మాట్లాడినా, ఆవేదన వ్యక్తం చేసినా, ఆక్రోశం వ్యక్తం చేసినా, ఆవేశం వ్యక్తం చేసినా దేనికోసము? వాళ్ళకి చెందాల్సినవి చెందకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే కదా వాళ్ళు మాట్లాడింది. మరి ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు? ఇప్పుడు రాని వాళ్ళే, మీరు వచ్చిన వాళ్ళే కాదు డిస్ప్లే చేయాల్సింది. ఎందుకనంటే 100 మందిలో 30 మందికి ఇస్తే 70 మందికి రాలేదు. మరి ఈ 70 మందిని కూడా ఇప్పుడు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టాలనుకున్నా వచ్చిన వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు ఇదొక ఫ్లెక్సీ, ఇదొక ఫ్లెక్సీ. సో ఇదేమో వచ్చిన వాళ్ళకి పెట్టండి, ఇది రాని వాళ్ళకి పెట్టండి. ఈ రెండు పెడితే వాళ్ళ ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరు ఈ వచ్చిన లబ్ధిదారులకి మీరు ఫ్లెక్సీలకు ఖర్చు పెట్టడానికి 60 కోట్లు కేటాయించారు. ఏది? ప్రతి జిల్లాకు 2 కోట్ల చొప్పున మీరు కేటాయించారు. మరి వీళ్ళేం పాపం చేశారు? ఇప్పుడు రాని వాళ్ళ పరిస్థితి ఇది వచ్చిన వాళ్ళవి, ఇవి వచ్చిన వాళ్ళు, ఇవి రాని వాళ్ళు. ఓకే, ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది మరి? వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు, ఈ 2 పెడితే ఏమవుతుంది అంటే, ఈ 2 పెట్టగలిగినప్పుడు గ్రామాల్లో మీరు ఫ్లెక్సీలు ఇట్లా పెడతారు కదా, సో ఇది చూసుకుంటారు, ఇది చూసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఇంకా మీరు ఏం చేస్తారు తెలుసా? దీనివల్ల ఇంకొక మొన్నటిదాకా వాళ్ళకు వచ్చిందంట అనుకునేవాళ్ళు ఇప్పుడు క్లియర్గా మీరు ఏం చేస్తారంటే, అరే నా ఇంటి పక్కనికే కాదంటే నా ఇంటి అనుకోనికి వచ్చిందంట కానీ మరి నాకు ఇయ్యలేదు అంటే క్లియర్గా ఏమవుతుందంటే ఊళ్ళో లొల్లులు స్టార్ట్ అవుతాయి. అరే నీకు వచ్చిందిరా పలానా పేరు పెట్టి మరీ అంటారు. మరి రానున్న పరిస్థితి ఊర్లో సపోజు రుణమాఫీ విషయంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక 600 మంది లబ్ధిదారులు ఉండుంటే కొన్ని చోట్ల అయితే 18 మందికి, 20 మందికి, 30 మందికి, 100 మినిమం టు మినిమం 300, 400, 500 మందికి ఒక ఊర్లో రాని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు అది కూడా ఎందుకు రాలేదు అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తే బాగుంటుంది. కానీ కేవలం మీరు అక్కడ తాయిలాలు ఇచ్చినాం తన్నుకు జావండి అన్నట్టు, ఏదో అంటే చాట్ల తౌడు పోసి కుక్కలు కొట్లాడుకున్నట్టుగా ఆ పరిస్థితిలో మీరు ఈరోజు చేసి ఈ వచ్చిన వాళ్ళు ఈ కొంత పిడికడి మంది కోసం ఫ్లెక్సీలు పెట్టడానికి ఈరోజు 60 కోట్లు పెడుతున్నారు ఈ ప్రచార ఆర్భాటానికి మాత్రమే. ఈ మిగతా వాళ్ళకి మనం ఎట్లు ఇవ్వాలి అనేది అక్కడ ఆన్సర్ లేదు. ఇంకా ఎంతసేపు ఉన్నా ఉప ఎన్నికలు రావు, మేము 100కు 100% చేసినాం మంచిగా. సో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. ఇక్కడ మనకు ఉదాహరణ చూస్తే ఒక సూర్యాపేటలోనే ఆర్డర్ ఇచ్చినవి ప్రస్తుతానికట 34 సూర్యాపేట జిల్లాలో 34,220 ఫ్లెక్సీల ఏర్పాటుకు ఆర్డర్ చేసిన. అంటే ఈ పార్టీకి 1,20,00,000 రూపాయలు వాటికి ఖర్చు.
ఓన్లీ సూర్యాపేట జిల్లానే. ఈ రకంగా తీసుకుంటూ పోతే ఇప్పుడు ఈ ఫ్లెక్సీల ఆర్భాటం కోసం 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక దిక్కునంగా నీళ్లు లేక రైతులు గోసపడుతున్నారు, ఓ దిక్కుకెళ్ళి కరెంట్ ఇస్తలేరని హైదరాబాద్లో కూడా నీళ్ళ కోసం ఎంత గోస. రాత్రిపూట 12-1ంటికి నీళ్ళు ఇస్తున్నారట. సో కానీ ఇవన్నీ కనపడవు. ముందు మన ప్రచారం, అందుకే అసెంబ్లీలో పదే పదే మాట్లాడుతారు కదా, మనము చేసింది చెప్పుకోలేకపోతున్నాము అనేసి వాళ్ళు గ్రహించిరట. 30% మందికి చేసేసి మీరు 70% మంది పక్కన పెట్టి నిజంగా మీది సరే. ఇక్కడ బాధ ఏంటంటే 60 కోట్ల ప్రజల సొమ్ము ఆగమవుతుందని బాధగా, దీనివల్ల నిజాలు కూడా చాలా తెలుస్తాయి, చాలా క్లారిటీ కూడా వస్తుంది. నిజంగా తీసుకున్న నిర్ణయం కూడా మంచిదేమో. ఎందుకంటే మాలాంటి వాళ్ళు మేము బతుకుంటున్నాము, అరే భయ్ గింతే వచ్చిందని చెప్పుకుంటుంటే అది చెవులకు ఎక్కుతలేవు. గట్టిగా ఏమైనా చెప్తే తీసుకుపోయి జైల్లో పెడతాం, కేసులు పెడతామని చెప్తున్నాను. నిన్న కూడా మిర్రర్ టీవీ పైన కేసు పెట్టారు. ఏంది ఎస్ఎస్సి పేపర్కు సంబంధించి వార్త వేసినందుకు ఇమ్మీడియట్లీ కేసు. రేపేం తెలుసా, ఎవరి గురించి వార్త వేసినా కేసు పెడతాం. కాబట్టి ఇంక జర కేసులు తగ్గే అవకాశం ఇప్పటికైనా ఉంటుందేమో. ఎందుకంటే ఈ వచ్చిన వాళ్ళే గింతే మంది ఉంటే రాని వాళ్ళు గింతమంది ఉంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఈ వచ్చిన వాళ్ళే ఉన్నారు కదా, మరి రాని వాళ్ళ ఫ్లెక్సీలు ఎక్కడని వాళ్ళే మాట్లాడతారు, ప్రజలు మాట్లాడతారు. నేను తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, ఈ ఊర్లలో ఏ ఊర్లో అంటే ఏ మారుమూల గ్రామం అయినా సరే, అది టౌన్ అయినా సరే, విలేజ్ అయినా సరే, ఏ తండా అయినా సరే, ఏదైనా ఇట్లా లబ్ధిదారుల లిస్టు పెట్టినప్పుడు రాని వాళ్ళ లిస్టు కోసం కూడా మీరు మాట్లాడండి. ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి. మేమే మీ తరఫున ప్రశ్నించాలని ఏం లేదు, మీరు అడగొచ్చు. అయ్యా మరి ఇంత పిడికడ మందికి వస్తే మీరు ఫ్లెక్సీలు పెట్టారు కదా 60 కోట్లు ఖర్చు పెట్టి, మరి మావెక్కడ రాని వాళ్ళ ఫ్లెక్సీలు అని చెప్పండి. ఈ 60 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఇప్పటికే బగ్గుమంటురట ఊర్లల్లో. ఈ 60 కోట్లు దేనికన్నా వస్తాయి కదా, నీళ్ళకు చేస్తున్నాము, పంటలు ఎండిపోయినాయి, యాసంగి పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు, ఆల్రెడీ బర్లు గొర్రెలు మేపుకునే పరిస్థితి, కంట తడి పెడుతున్నారు వాళ్ళు. వాళ్ళ కండ్ల నుంచి రక్తం వస్తుంది నీళ్ళ కంటే కూడా. పంటలు ఎండిపోతుండే, కరెంటు లేదు, నీళ్లు లేవు. ఆ రానున్న పరిస్థితుల్లో 5,000 లోపటి కోతయా లేదు కూడా అర్థం కాదు. కానీ వీళ్ళకి మాత్రం ప్రచారార్భాటం మాత్రం జోరుగా కావాలి. వీటి కోసం పైసలు ఉంటాయి, ఇవి ఇవ్వడానికి పైసలు లేవు, అవి ఇవ్వడానికి పైసలు లేవు అని మాట్లాడతారు. కానీ ఇట్లాంటి ప్రచారం ఏమనంటే అంటే ఫ్లెక్సీలే. ఏడ చూసినా బాగా ఎవరికి గిరాకీ పెరిగిందంటే బాగా ఈ గ్రాఫిక్స్ వాళ్ళకి, ఈ ప్రింట్ వేసే వాళ్ళకి, వీళ్ళకి ఫ్లెక్సీల వాళ్ళకి గిరాకీ పెరిగింది వీళ్ళు ఇచ్చేదంతా. సో చివరిగా నేను చెప్పదలిచేది ఏంటంటే, ఈ విషయంలో ఖచ్చితంగా వచ్చిన వాళ్ళ లబ్ధిదారుల లిస్టు పెడితే రాని వాళ్ళ లబ్ధిదారుల లిస్టు కోసం కూడా గ్రామాలలో పోరాడండి, ప్రశ్నించండి. అప్పుడు కానీ వాళ్ళకి అర్థమవుతుంది. అంతేకాదు ఈ వీడియోలో సమాచారం కూడా అందరికీ అందాలంటే ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కట్టి షేర్ చేస్తే ఈ సమాచారం అనేది ఒక్కొక్కరి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఓహో అవునా, వీళ్ళు 60 కోట్లు ప్రచారానికి పెడుతున్నారు, ఈ 60 కోట్ల ప్రచారం లబ్ధిదారుల కోసం పెడుతున్నారు, ఏది వచ్చిన లబ్ధిదారుల ఫ్లెక్సీల కోసం. మరి రాని వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు మరి, ఇది మీరు క్వశ్చన్ చేసే అవకాశం కూడా మీకు ఉంటుంది. థ్యాంక్ యూ.